కాకినాడ కోర్టు ఆవరణలోనికి బుధవారం తీవ్ర రక్తగాయాలతో వెళ్లి తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం జరగదని, కోర్టుకు వచ్చానని చెప్పిన వ్యక్తి ఆరోపణల్లో వాస్తవం లేదని కాకినాడ 2 టౌన్ సీఐ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ, కాకినాడ రేచర్లపేటకు చెందిన కుంచే ప్రభుతేజ సంఘటనపై ప్రాథమిక విచారణలో అతనిని ఎవరూ గాయపరచలేదని, అతను చెప్పే ప్రదేశంలో అసలు ఎలాంటి గొడవ జరగలేదని తేలిందన్నారు. ఈ వ్యక్తి గతంలో 2021లో ఇలాగే తనకు తాను గాయాలు చేసుకుని వాటిని తీవ్ర రక్తగాయాలుగా హల్చల్ చేసి హాస్పిటల్లో జాయిన్ అయినట్లు తెలిపారు. అప్పట్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనంతరం ఫాల్స్ కేసుగా రిఫర్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా తన పూరిపాకను తానే కాల్చుకుని కూడా కేసు పెట్టగా ఆ కేసు దర్యాప్తు చేయగా ఏ విధమైన ఆధారాలు లేనందున యాక్షన్ డ్రాప్ చేసినట్లు తెలిపారు. అంతేకాక కలెక్టరేట్ ముందు కిరోసిన్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయగా 3 టౌన్ లో కేసు నమోదు చేశారని అన్నారు. అయితే తను ముద్దాయిగా ఉన్న కేసులో బుధవారం కోర్టు వాయిదాకు హాజరు కావాల్సి ఉండగా తీవ్ర గాయాలతో కోర్టుకు హాజరవడంతో అక్కడ ఉన్న కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని అన్నారు. ఇతనికి గాయాలు ఎలా అయ్యాయి అనేది పూర్తిగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈరోజు కాకినాడ కోర్టు కాంప్లెక్స్లో కుంచే ప్రభుతేజ అనే సుమారు 25 సంవత్సరాల వ్యక్తి తీవ్ర రక్తగాయాలతో వైట్ షర్ట్ మీదంతా రక్తంతో కొంతమంది తన ఇంటి దగ్గర కొంతమంది తన ప్రత్యర్థులు లేదా తన విరోధులు కొట్టారని చెప్పి కత్తులతో చాకులతో దాడి చేసినట్టు కోర్టు కాంప్లెక్స్లో వెళ్ళి చెప్పటం, ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవటం అందరికీ తెలిసిందే. దాని మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అతను ఏదైతే సంఘటన జరిగిందని చెప్తున్నాడో అది రేచర్లపేట అతని ఇంటి దగ్గర కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని నేను మా ఎస్ఐలు అందరితో కలిసి విచారించాం. అలాగే ఆ గాయాలతో వచ్చిన కుంచే ప్రభుతేజాన్ని కూడా విచారించడం జరిగింది. మా ప్రాథమిక విచారణలో అతను ఎక్కడైతే దాడి జరిగిందని చెప్తున్నాడో అదంతా డెన్సిటీ ఉన్న చుట్టుపక్కల ఇళ్ళు ఉన్న ప్రదేశం. అక్కడ ఎటువంటి గొడవ జరగలేదు, ఏ దాడి జరగలేదు. ఆ ఇంజరీస్ కూడా డాక్టర్లను అడిగి ఫైనల్ ఒపీనియన్ తీసుకుంటాం. ప్రీవియస్గా 2021లో ఇతను ఇలాగే సెల్ఫ్ ఇంజరీస్ చేసుకొని ఇతరుల మీద కేసు పెడితే ఆ కేసు ఫాల్స్ అని చెప్పి అప్పుడున్న ఐఓ రిఫర్ చేయడం జరుగుతుంది. ఇతను పోలీస్ స్టేషన్కి ఈ మధ్యకాలంలో దాదాపు నేను 2 సంవత్సరాల నుంచి 2 టౌన్లో ఉన్నాను. ఇతను ఏ గొడవల గురించి కానీ పిటిషన్గా కానీ ముద్దాయిగా కానీ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి రాలేదు. ఈ రోజు కూడా అతను గాయాలతో డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళడం జరిగింది, పోలీస్ స్టేషన్ కూడా రాలేదు. అలాగే ఇదంతా పొలిటికల్గా ఏదో పొలిటికల్ అని కూడా కొంత మీడియాలో వస్తుంది. దీంట్లో అసలు సంఘటనే జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. మళ్ళీ దానికి పొలిటికల్ అనేది కూడా వేరే రకాలుగా కొన్ని మీడియాలో వస్తుంది. అది కూడా ఫాల్స్ అని చెప్పి ప్రాథమికంగా తేలింది. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి అతను గాయాలు అతను చేసుకున్నాడా ఇంకేం జరిగిందా అనేది పూర్తి స్థాయి టెక్నికల్గా మెడికల్గా ఒపీనియన్ తీసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గతంలో 2021లో ఇదే కుంచే ప్రభుతేజ సెల్ఫ్ ఇంజరీస్ చేసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి మీడియాని హల్చల్ చేస్తే అప్పట్లో ఉన్న ఐఓ ఈ గాయాలతో ఉన్న ప్రభుతేజాన్ని కేసు కట్టి ఇతను సెల్ఫ్గా చేసుకున్నాడు, ఎవరు చేయలేదని చెప్పి ఆ కేసు ఫాల్స్ అని రిఫర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆ కేసు ఫైల్లో ఉన్న ఫొటోస్ కూడా మీడియా ముందు ఉంచడం జరుగుతుంది.